తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సూచనలతో ముందుకొచ్చింది. ఈసారి ల్యాండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ల్యాండ్ వాల్యూస్ను అది రివైజ్ చేస్తూ ఒక కొత్త ప్రతిపాదనతో మన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీ కానివ్వండి, ఈ పథకాలు కానివ్వండి, అలాగే జరుగుతున్నటువంటి అనేక అంశాల్లో సతమతమవుతున్నటువంటి ప్రజలపై సరికొత్త రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ల్యాండ్ వాల్యూస్ను కూడా రివైజ్ చేస్తూ ఒక డెసిషన్ తీసుకునేది. మరి దీని వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ ఇంటెన్షన్ ఏంటి, అలాగే ప్రజలకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందా, లేక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, వీటన్నిటిని ఇప్పుడు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త వ్యూహాలు అనేటువంటివి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రెవెన్యూ అనేటువంటిది చాలా క్రూషియల్ అండ్ క్రిటికల్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఏ డిపార్ట్మెంట్లోనైనా ఏ డొమైన్లోనైనా రెవెన్యూ అనేటువంటిది పైలప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తుంది. దానికి కారణాలు కూడా చెప్తోంది. ఎందువల్ల అంటే గత ప్రభుత్వం మా మీద అప్పుల భారాన్ని ఉంచి వెళ్ళింది కాబట్టి దాని నుండి కోలుకొని మేము ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి అంటే ఖచ్చితంగా మాకు ఈ విధమైనటువంటి ప్రక్రియలు చేపట్టక తప్పదు అని చెప్తోంది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కూడా ఒక కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 2 సార్లు తమ టెన్యూర్లో 2021 అండ్ 2022లో రివైజ్ చేసింది ల్యాండ్ వాల్యూస్ను. అసలు ల్యాండ్ వాల్యూస్ ఎందుకు రివైజ్ చేస్తుంది ప్రభుత్వం అనే విషయాన్ని ఫస్ట్ మనం తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ అనేటువంటిది ముఖ్యంగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్లో స్టాంప్ డ్యూటీ అనేటువంటిది ప్రభుత్వానికి ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మనం చెప్పొచ్చు, రెవెన్యూగా మనం చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేక సోర్సెస్లో ఇది ప్రధానంగా ఉంటుంది. ఎందువల్ల అంటే చాలా మటుకు ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి. మరి ఆ నేపథ్యంలో గవర్నమెంట్ అక్కడ రిజిస్ట్రేషన్ అప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని ఉంటాయి. ఇప్పుడు 6% ఉండేది బీఆర్ఎస్ టైంలో, అది 7.5% అయింది. మరి ఇప్పుడు ఆ 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జ్ అయితే సేమ్ ఉంటుంది. కానీ వాట్ ఈస్ చేంజింగ్ అంటే ల్యాండ్ రేట్, దేనిపైన ఈ 7.5% వేస్తున్నాం అనే దాన్ని మనం గమనించినట్టయితే ల్యాండ్ రేట్ పైన మనం వేస్తాం, ల్యాండ్ వాల్యూపై మనం వేస్తాం, ల్యాండ్ వర్త్పై మనం వేస్తాం. వాటిని ఇప్పుడు మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఏ ప్రాతిపదికన చేస్తున్నారు అంటే దానికి కూడా ఈ మధ్యకాలంలో ఏర్పరిచినటువంటి క్యూఆర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ఒకటి, అలాగే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ అంటే మనం అనుకుంటాం ప్యూర్ అని, అలాగే రేర్ రూరల్ అండ్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ, ఇలా 3 టైప్స్ ఆఫ్ డివిజన్స్ చేశారు. చేసిన సందర్భంలో ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి భూములకు నిజంగా రెక్కలు వచ్చినట్టే అయింది. చాలా మటుకు మనం చూస్తున్నాం. ఇప్పుడు కోకాపేట కానివ్వండి, అలాగే రాయదుర్గ్ కానివ్వండి, ఇలా ఏదైతే కమర్షియల్లీ నోటిఫైడ్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ కోట్లాది రూపాయలకు ఒక్కొక్క ఎకరా అనేటువంటిది వెళ్తున్నటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ కూడా ఈ ప్రాతిపదికన చూస్తూ ఒక సైంటిఫిక్ స్టడీ చేశాం మేము. అలాగే ఎకనామిక్ ఒక కమిషన్ కూడా వేశాం అరవింద్ సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో. మరి ఆ కమిషన్ కూడా వాస్తవంగా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా ఈ మధ్యవర్తుల చేతికి, అలా ఈ ఎవరైతే ఈ ల్యాండ్స్ను అక్వైర్ చేసుకుంటున్నారో వాళ్ళ చేతికి వెళ్తోంది, కానీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం రావటం లేదు. అలాగే ప్రభుత్వం కూడా ఆదాయం కనుక వచ్చినట్లయితే ప్రజలకు మేము మరింత మేలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే సంక్షేమ పథకాలని మేము సకాలంలో అందించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ రివిజన్, ఈ ఎస్కలేషన్, ఈ మార్పు అనేటువంటిది, ఈ రీడిఫైన్డ్ ఈ రేట్స్ అనేటువంటిది ఇవి ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అగత్యం ఏర్పడింది అని ప్రభుత్వం చెప్తోంది. మరి ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చి పుష్కర కాలం అయిందని మనం అంతా కూడా మొన్ననే తెలంగాణ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. మరి 12 ఏళ్ల సమయంలో తెలంగాణ ఏ అభివృద్ధిని సాధించింది, ఎంతవరకు నిజంగా అనుకున్న లక్ష్యాలను పూర్తి చేసుకునింది, అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏ పార్టీ అయినా కంప్లీట్గా నెరవేర్చిందా అనేది చాలా పెద్ద క్వశ్చన్. పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ప్రజల యొక్క జీవన శైలి మాత్రం అదే విధంగా ఉంది. పైపెచ్చు మనం చూసినట్టయితే పెరుగుతున్నటువంటి జనాభా, అలాగే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ టైంలో ఉన్నటువంటి అనేక వ్యాధులు, అలాగే ఇప్పుడు ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం, వీటి వల్ల అన్ని రంగాలు కూడా కుదేళ్లు పడ్డాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కూడా చాలా నత్తనడకన వెళ్తున్నటువంటి నేపథ్యంలో
ఆర్థిక మాంద్యం ఒక రకంగా మనల్ని పట్టి పీడిస్తోంది. అలాగే జనసామాన్యం అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఊర్లలో పనులు లేక ఫ్లోటింగ్ పాపులేషన్ పెరిగి అర్బన్ ఏరియాస్కి వస్తూ ఉన్నారు. మరి దాని ఫలితంగా ఇక్కడ అర్బన్ ఏరియాస్లో కూడా విపరీతమైన జనసాంద్రత ఎక్కువయ్యే కొద్దీ పొల్యూషన్, అలాగే అలైడ్ ఇప్పుడు ఎన్నో రకాలు, ముఖ్యంగా స్టార్టింగ్ విత్ హౌస్ రెంట్. మనం చూసినట్టయితే హౌస్ రెంట్పై కూడా ఒక అధ్యయనం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే హౌస్ రెంట్స్ కూడా కామనర్స్కు అందుబాటులో లేని విధంగా వెళ్తున్నాయి. 2 బెడ్రూమ్ కానివ్వండి, 3 బెడ్రూమ్ కానివ్వండి, ఒక ఫ్యామిలీకి కావాల్సినటువంటి అకామిడేషన్ ఏదైతే ఉందో అది మితిమీరినటువంటి ధరల్లో ఉంది. ఆ ఫ్యామిలీకి వచ్చేటువంటి ఇన్కంలో హాఫ్ ఆఫ్ ది అంటే 50% రెంట్కే వెళ్ళిపోతుంది. కాబట్టి మనుగడ అనేది చాలా కష్టంగా ఉందని వాళ్ళు చెబుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు సింగిల్ ఎంటిటీస్ ఎవరైతే బ్యాచిలర్స్ కానివ్వండి, ఎవరైతే ఎంప్లాయ్మెంట్కి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో, స్టూడెంట్స్, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే పేయింగ్ గెస్ట్ హోమ్స్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ కానివ్వండి, హైజీనిక్ కండిషన్స్ కానివ్వండి, అలాగే వాళ్ళు ఇచ్చేటువంటి ఫుడ్ క్వాలిటీ కూడా ఎంత దారుణంగా ఉందో మన అందరికీ తెలుసు. పైపెచ్చు ఇప్పుడు హెర్మోస్ స్ట్రైట్ ఈ వచ్చేటువంటి ఆయిల్ క్రైసిస్ వల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా మటుకు హాస్టల్స్ మూసేయటం లేదా రివైజ్డ్ రేట్స్తో వాటిని పెంచటం. ఇలా హాస్టల్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, రేట్స్ని పెంచుకుంటూ పోవటం వల్ల స్టూడెంట్ కమ్యూనిటీ, అలాగే దోస్ హు ఆర్ డిపెండెంట్ ఆన్ ది అవుట్ సైడ్ ఫుడ్, వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరిగేటువంటి అనేక అంశాల్లో ఇప్పుడు ఈ అంశంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత ఫాస్ట్గా తీసుకున్నారో మిగతా అంశాలపై కూడా అటువంటి దృష్టి పెట్టాలి. ఇప్పుడు మీరు ఇక్కడ రివైజ్ చేస్తున్నారు, దానికి మీరు చెప్పేటువంటి ప్రాతిపదిక ఏంటి అంటే మేము కోర్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో, ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్నటువంటి చోట భూమి యొక్క వాల్యూ పెరిగిపోయింది. అక్కడ ప్రభుత్వం చూపించేటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారమే రిజిస్ట్రేషన్ వస్తుంది కాబట్టి దానివల్ల ప్రభుత్వానికి చాలా నష్టం ఉందని మీరు చెప్తున్నారు. మార్కెట్ వాల్యూ పెరిగింది, సరే, మీకు వచ్చేటువంటి ఆదాయం మీరు పెంచుకోవడానికి ఇప్పుడు 4 స్లాబ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒకటి 25%, ఒకటి 50%, ఒకటి 75%, ఒకటి 100% ఒకటి. అంటే కొన్ని ఏరియాస్లో మనం చూసినట్టయితే 100% కూడా పెరిగింది. మరి కొన్ని ఏరియాస్లో 50% పెరగడం అలా మనం చూస్తున్నాం. కొంగర కలాన్ కానివ్వండి, హఫీజ్ నగర్ కానివ్వండి, అలాగే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్లో మనం చూసినట్టయితే హైదరాబాద్, రంగారెడ్డి అండ్ అలైడ్ ప్లేసెస్లో ఈ భూమ్ అనేటువంటిది కలిగింది. మరి ఆ కలిగినటువంటి దానికి ప్రభుత్వం ఆదాయ వనరులుగా దీన్ని పెంపొందించుకోవడానికి ఖచ్చితంగా తన యొక్క విధానాలని ఇప్పుడు మార్చుకుంటూ వస్తుంది. కానీ ఇటు ప్రభుత్వాలు బాగుపడుతున్నాయి, అటు ఈ ల్యాండ్స్ని అక్వైర్ చేసుకున్నటువంటి బడాబాబులు కూడా బాగుపడుతున్నారు. మధ్యలో సామాన్య మానవుని యొక్క బ్రతికేంటి, అలాగే జనజీవన స్రవంతిలో ఉన్నటువంటి ఈ జనసామాన్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన సరళిని ప్రభుత్వాలు ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాం. ఎందువల్ల అంటే ఈరోజు బ్రతుకు చాలా కష్టమైపోయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యలు ఏ విధంగా ప్రజల్ని ఇంపాక్ట్ చేస్తాయనేటువంటి స్టడీస్ చాలా మనం చేయాలి. ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఎలా అమలు చేస్తారు, అలాగే దీనివల్ల రిజిస్ట్రేషన్స్ ఎంత అంటే వాటి యొక్క పేస్ ఆఫ్ యాక్టివిటీ ఎలా ఉంటుందనేది కూడా ఒక స్టడీ జరగాలి. ఇప్పుడు భూభారతిలో మీరు ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రకారం ఇప్పుడు ఈ స్లాట్ బుక్ చేసుకోవటం, అలాగే రివైజ్డ్ రేట్స్ ఇంప్లిమెంట్ కావడం, వీటన్నిటి విషయంలో కూడా ఇంకా స్పష్టత అనేది రావాలి. ఎందువల్ల అంటే ఎక్కడ నిజంగా ఎంత పర్సంటేజ్ పెంచారు, దాని బేసిస్ ఏంటి, దాని యొక్క సైంటిఫిసిటీ ఏంటి, అలాగే నిజంగా అది లాజికలా లేక హైపోథెటికలా అనేటువంటిది ఒక 6 months టైం అయితే కానీ మనకు తెలియదు. ఎందువల్ల అంటే ఇంప్లిమెంటేషన్లో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సాధక బాధకాలు మనం చూడబోతున్నాం. కానీ ఇవన్నిటినీ ఒక పక్క మనం చూస్తూనే అసలు రూరల్ ఏరియాస్లో ఈనాటికి కూడా ఈ సమ్మర్ సీజన్లో కూడా మంచినీటి కరువై ఎన్నో గ్రామాల్లో ప్రజలు అలమటించిపోతూ ఉన్నారు. మరి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇక్కడ మనం పార్టీల గురించి మాట్లాడటం లేదు. ప్రజా జీవితంలో ఉన్న ఎవరైనా ప్రజల సమస్య కోసం పోరాడవలసిందే. అది పాలనలో ఉన్నా లేదా ప్రతిపక్షంగా ఉన్నా, ఎన్నికలతో సంబంధం లేకుండా, ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజా జీవితంతో మమైకమైన వాళ్ళే నిజమైనటువంటి ప్రజానాయకులు. మరి అలాంటి ఒక చైతన్యం అనేటువంటిది తెలంగాణలో రావాలి. ఈరోజు మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా చాలా
ఒక సమస్యగా మారిపోతోంది. భూభారతిలో కూడా ఇంకా టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అలాగే రైతులకు రావాల్సినటువంటి ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించిన అమౌంట్, పీరియాడికల్ అమౌంట్ అని చెప్పారో అది కూడా చాలామంది అందుకోలేకపోతున్నారు. మరి వీటన్నిటికీ సంబంధించినటువంటి ఇష్యూస్ను వెంటనే గవర్నమెంట్ ఒక కమిటీ వేసి కాల్ఫార్ చేసి వెంటనే వాటిని రిజాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆదాయ వనరులు పెంచుకోవడం మాత్రమే కాదండి, మీరు ఒక ఆదాయం తీసుకుంటూ ఉన్నప్పుడు దానికి సంబంధించినట్టు ప్రజలకు మీరు ఏమి అందించబోతున్నారు, ఎలా అందించబోతున్నారు, ప్రజలకు మీరు ఏ విధంగా మేలు చేయబోతున్నారు అనేటువంటి ఒక అకౌంటబిలిటీ ఇండెక్స్ కూడా చాలా ముఖ్యం. ఒక ఆదాయ వనరులు వస్తున్నాయంటే దాని ప్రజలకు ఏ విధంగా మీరు మంచి చేస్తున్నారు అనేటువంటి ఒక విధానం కూడా మీరు చూపించవలసిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం యొక్క పర్ఫెక్షన్ లేదా దీని యొక్క మంచి అనేటువంటిది ఎప్పుడు బయటపడుతుందంటే ఈ యాక్టివిటీ వల్ల జరిగినటువంటి రెవెన్యూ జనరేషన్ ఏదైతే ఉందో అది ప్రజలకు, ముఖ్యంగా ఎవరైతే ది నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకు అందినప్పుడే అది నిజంగా విజయవంతం అవుతుంది. ఈ రోజుల్లో చూస్తున్నాం, ఒక స్థాయి కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు ఎదుగుతూ పోతున్నారు, కానీ ఒక స్థాయి కంటే కింద ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఏ రోజు ఇంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇంకా నానాటికి కూడా వాళ్ళ యొక్క పరిస్థితి దారుణంగానే ఉంది. దీనికి కారణాలు ఏంటి అంటే, వచ్చిన ఏ ప్రభుత్వం అయినా కూడా పెద్దవాళ్ళనే ప్రోత్సహించేటువంటి ఒక ఫేవరెటిజం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కోకాపేట అలాంటి చోట ల్యాండ్స్ ఎప్పుడైతే ఆక్షన్ చేసామో చూసాం, అక్కడ డే లైట్లోనే అక్కడ ప్రభుత్వం చేసినటువంటి ఘోరాలు కూడా మనం అందరూ గమనించాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఆ ఫేవరెటిజం అనేది నశించాలి. ప్రభుత్వాలు ఏర్పడింది ప్రజల యొక్క మద్దతు వల్ల అనేటువంటిది మర్చిపోయిన ఏ ప్రభుత్వం కూడా మనుగడను కొనసాగించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకు చేరువయ్యేటువంటి ప్రయత్నాలు చేయాలి. కేవలం మాటలతో కాకుండా చేతల్లో చేసి చూపించాలి. ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, అలాగే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీ కూడా నెరవేర్చేటువంటి ఒక ప్రయత్నం ముందుకు సాగాలి. దాదాపు ఇప్పుడు ఈ టర్మ్లో కూడా కాంగ్రెస్ది హాఫ్ ఆఫ్ ది షెడ్యూల్డ్ టైం అయిపోయినటువంటి నేపథ్యంలో ఇక కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అనేది ముందుకు రావాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ నిర్ణయాన్ని మీరు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారో పేదల కోసం, అడుగారిన వర్గాల కోసం, అలాగే గ్రామీణుల కోసం, అలాగే ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళ కోసం కూడా మీరు సత్వరం చర్యలు తీసుకోవాలి. వాళ్ళ జీవితంలో కూడా వికాసాన్ని నింపాలి అని ఫోర్ సైడ్స్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.